వెల్కమ్ టు TG24 టీవీ. నేను శైలజ. వికారాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు ఉపకార వేతనాలు, సాయం అందించడానికి చెక్కులను పంపిణీ చేశారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ వేడుకల్లో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెద్దల దగ్గర అనుమతి తీసుకున్నారు. పెద్దలందరినీ వేదిక పైన సుఖాసీనులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. గౌరవ స్పీకర్ సార్, కలెక్టర్ గారు, ఎస్పీ మేడం, ఫైనాన్స్ కమిషన్ సభ్యులు, పురపాలక సంఘం అధ్యక్షురాలు, కౌన్సిలర్స్, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్స్, అసిస్టెంట్ కలెక్టర్స్, ట్రైనీ కలెక్టర్స్, IAS ఆఫీసర్స్ ఉన్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులందరినీ కూడా దయచేసి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గౌరవ శాసన సభాపతి గారు శ్రీ ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ మేడం, ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, అడిషనల్ కలెక్టర్స్కి, జిల్లా అధికారులందరికీ స్వాగతం పలుకుతూ, అదేవిధంగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు శ్రీ రంగరాజన్ గారు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మరియు ప్రజాప్రతినిధులందరికీ, ఇచ్చేసినటువంటి మిత్రులకు పేరు పేరున ఒక్కసారి గారు సాయుధులైనటువంటి పోలీసుల యొక్క అవాతును నిరీక్షిస్తున్నారు. ప్రజల ప్రాణ మాన ధన రక్షణలో నిరంతరం కంటికి రెప్పలాగా కాపాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా నార్కోటిక్స్కి సంబంధించినటువంటి పరిశీలిస్తూ, అటు ఆన్లైన్ నేరాలను పరిశీలిస్తూ గౌరవ శాసన సభాపతి గారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శాసనసభ స్పీకర్గా ఉత్తమమైనటువంటి సేవలు ఇస్తూ ప్రజాసేవలో మమేకమై 3 దశాబ్దాలకు పైగా థ్యాంక్ యూ సార్. వందే మాతరం గీతాలాపన అందరం కూడా నిలబడతాం.
మార్గంలో నడుస్తూ చక్కని సాయుధ ప్రదర్శన అందించినటువంటి పోలీసు బలగాలను అభినందన చక్కగా కరతాళ ధ్వనులతో అభినందన తెలియజేద్దాం. కేజీబీబీ వికారాబాద్ విద్యార్థులు చక్కని సాంస్కృతిక స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వేదికపై ఉన్న గౌరవ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ గారు, గౌరవ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ షాలి గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ ట్రైనీ కలెక్టర్, మరి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ గారు, సిఇఓ సుధీర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ అనన్య గారు, రాష్ట్ర ఎస్ఎఫ్సి సభ్యులు శ్రీ రంగరాజు గారు, ఏఎంసీ చైర్మన్ మిత్రులు శ్రీనివాస్ ముద్రాజు గారు,
డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, జిల్లా అధికారులు, మరి అదేవిధంగా ప్రియమైన జిల్లా ప్రజలకు, ఇతర ప్రముఖులకు, పాత్రికేయులకు, కార్మికులకు, కర్షకులకు, విద్యార్థులకు, స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ ఉద్యమకారులకు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రపంచ చరిత్రలో ఆగస్టు 15వ తేదీ విశిష్టమైన స్థానం ఉంది. 2 శతాబ్దాల పాటు విదేశీయుల నిరంకుశ పాలనలో నలిగిన మన జాతి స్వేచ్ఛ వాయువులు పీల్చిన మహత్తరమైన రోజు ఇది. జాతి పిత మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోసు, అమరవీరుడు భగత్ సింగ్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇతర మహానుభావుల నాయకత్వంలో ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితం దేశానికి స్వాతంత్రం లభించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని నిలబెట్టింది. మన ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రజాస్వామ్య భారతదేశాన్ని మనం నిర్మించుకున్నాం. ఈ సందర్భంగా దేశ స్వాతంత్రం, ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడిన త్యాగం చేసిన మహనీయులందరికీ హృదయపూర్వక వందనాలు. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మరియు సాధించిన ప్రగతిని మీతో పంచుకోవడం నాకెంతో సంతోషంగా, ఆనందంగా ఉంది. ప్రజాపాలన రాష్ట్రంలో మార్చి 6 నుండి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా వివిధ శాఖల ద్వారా 99 రోజుల పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న మరియు చేయబడుతున్న వివిధ కార్యక్రమాలను చర్చించడం జరిగింది. తదుపరి పథకాల ప్రగతిపై గ్రామ పంచాయతీ, మండల శాసనసభ, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు, నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జిల్లాలో మొత్తం 2,00,000